మూవీ మొత్తం చూసినాక నాకు డౌట్ ఉంది. అసలు ఈ మూవీకి 'త్రిబాణధారి బార్బరిక్' అదే ఆ 'బార్బరిక్' అనే టైటిల్ ఎందుకు అసలు? మూవీ మొత్తం చూసినా కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఈ టైటిల్ లేకపోయినా వేరే టైటిల్ పెట్టినా నడిచిపోతది కదా! జస్ట్ ఇది ఒక రివెంజ్ డ్రామా ఇది. దీనికి ఎందుకు 'మహాభారతం' టైటిల్ ఏసి పెట్టిర్రు? నాకు అర్థం కావట్లేదు. ఐయామ్ కన్‌ఫ్యూజ్ గైస్. ఎట్లా స్టార్ట్ చేయాలి? ఈ మూవీ టీజర్ చూసాను ఆల్రెడీ ఇంతకుముందే. చూసిన తర్వాతనే మూవీకెళ్ళినా. లైక్ చూసినప్పుడే అనిపించింది. ఇంత లో క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. ఇంత బిలో పార్ మ్యూజిక్ ఉంది. స్టిల్ మహాభారతంలో ఒక మెయిన్ క్యారెక్టర్ అయిన బార్బరీని అనే టైటిల్ పెట్టుకున్నారు. నాకెందుకో మహాభారతమైన ఈ రామాయణం స్టోరీస్ అనే చాలా పిచ్చి పిచ్చి ఇంట్రెస్ట్. సో ఈ యొక్క చిన్న ఇంట్రెస్ట్‌తో నేను మూవీకెళ్ళి ఏమైనా చూపిస్తాను స్పెషల్‌గా అని చెప్పి. బట్ స్టిల్ నథింగ్ వర్క్. అసలు ఏమి వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఈ మూవీకి ఈ టైటిల్‌కి అసలు జస్టిఫికేషన్ జరగలే అనిపిస్తుంది నాకైతే. బార్బరీకి 3 బాణాలుంటాయి. ఇదే సేమ్ వేలో ఈ మూవీలో కూడా 3 స్టేజెస్‌లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటది విలన్ని పట్టుకోనికి. ఈ ఒక్క పాయింట్, ఈ ఒక్క లింక్ తప్పించి మిగతా ఎక్కడ కూడా నాకు ఈ టైటిల్‌కి జస్టిఫికేషన్ కాలే అనిపించింది. కామెడీ అని చెప్పి ఏదో ట్రై చేసిర్రు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కామెడియన్‌కి. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. మనకి ఇది కామెడీ అని తెలవనికి అక్కడక్కడ కొన్ని ఇట్లా సౌండ్స్ పెడతారు కదా! టొయ్ చిక్ అని చెప్పి ఇట్లా జబర్దస్త్ సౌండ్స్ పెడతారు కదా! అవి పెట్టినా కూడా మనకి కామెడీ అని చెప్పి ఎక్కదు, నవ్వు రాదు, అర్థం కాదు. సో ఆ లెవెల్ ఆఫ్ కామెడీ ఉంటుంది మూవీలో. ఈ మూవీ నన్ను ఏ ఒక్క స్టేజ్‌లో, ఏ ఒక్క యాంగిల్‌లో కూడా సాటిస్ఫై చేయలేదు. నాకు అసలు నథింగ్ వర్క్ ఫర్ మీ. డైరెక్షన్ బాలేదు, సాంగ్స్ బాలేవు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు, స్టోరీ బాలేదు, పర్ఫార్మెన్సెస్ కూడా అంత గొప్పగా ఉన్నారు. చేయడానికి ఆర్టిస్టులు ఉన్నారు. సత్యరాజ్ గారు ఉన్నారు, ఉదయ్ భాను ఉన్నారు, సత్యం రాజేష్ ఉన్నారు, ఈ వశిష్ఠ గారు ఉన్నారు. బట్ స్టిల్ ఏ ఒక్కరిది కూడా నోటెడ్ పర్ఫార్మెన్స్, అరే ఇదిరా పర్ఫార్మెన్స్ అని చెప్పేలా ఏవీ లేవు. సో నాకైతే ఏ ఒక్క యాంగిల్‌లో కూడా ఈ మూవీ నాకు వర్కౌట్ కాలేదు. ఇంకా మన డైరెక్టర్స్ ఆపేయాలండి. ఈ చిన్న పిల్లల్ని మెయిన్‌గా పెట్టుకొని వాళ్ళ మీద రేప్ సీన్స్, వాళ్ళ మీద అత్యాచారాలు ఇలాంటి సీన్స్ పెట్టి మూవీ తీయడం ఆపేసేయాలి. దిస్ ఈస్ ద ఈజీ వే ఆఫ్ గ్రాబింగ్ ఎమోషన్ అండి. సో ఇది చూస్తే ఇది పెడితే చూసేస్తారులే ఆడియన్స్, ఈజీ వే ఆఫ్ అటెన్షన్ గ్రాబింగ్ అని చెప్పి. నో, అసలంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంత గొప్పగా కూడా చూపెట్టలేదు. ఈ మూవీలో చెప్పుకోనికైనా బాగున్నాయా అంటే ఒక పాయింట్ ఒకటి ఏంటంటే డైరెక్టర్ చెప్పాలనుకుంది, మనిషికి కోపం, కామం, దురాశ ఈ 3 ఉంటే ఆ మనిషి ఏ స్థాయికి దిగజారిపోతాడు అని చెప్పి ఒక పాయింట్ చెప్దాం అనుకున్నారు. అది తప్పించి ఇంక ఏది బాలేదు. అండ్ ఈ పాయింట్ కూడా మనం చాలా సినిమాలు చూసేసి ఉంటాం ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్‌ని. సో ఈ మూవీకి వచ్చి కొత్తగా అయితే ఏం చేసింది లేదు. నా వరకైతే నాకంతేం నచ్చలేదు మూవీ. డిసప్పాయింట్ అయినా. ప్రీమియర్స్‌కి వెళ్ళి మరీ డిసప్పాయింట్ అయినా నేను. సో ఇంకా ఇట్స్ అప్ టు యూ గైస్. సో ఇది గైస్ మన వీడియో. నచ్చిందా? షార్ట్‌గా ఉంది కదా! సో ఇట్లా పెద్ద చెప్పుకోనికి కూడా పాజిటివ్స్ ఏమైనా ఉంటే దాని గురించి మనం చెప్పుకోనికి ఒక లెంతీ వీడియో చేయొచ్చు. బట్ చెప్పడానికి ఏం లేవు పాజిటివ్‌గా. సో ఇంతే షార్ట్ వచ్చింది. హ్యాపీ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ విత్ అదర్ రివ్యూస్ ఆర్ ఒపీనియన్స్ వాటెవర్. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.